నాన్ ఐటీ వాళ్ళకి బెస్ట్ కోర్స్ ఇది. లో కోడింగ్, హై ప్యాకేజ్. యెస్, యూఆర్ టాకింగ్ అబౌట్ మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365. ఇక్కడ ఏంటి అంటే 70% కోడింగ్ అనేది ఉండదు. కోడింగ్ లేకుండానే మనం టాస్క్లు పర్ఫామ్ చేయొచ్చు ఈ జాబ్ వచ్చిన తర్వాత. ఓకే, మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 అండ్ పవర్ యాప్స్. అయితే చాలా మందికి ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ ఇది. కెరీర్ గ్యాప్ వాళ్ళకి ప్లస్ చాలా ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంది, నాన్ ఐటీ నుంచి ఐటీలో రావాలనుకున్న, ఇప్పుడు దాకా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఆప్షన్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యింది కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ యూజ్ ఏఐ సో టు ప్రొడ్యూస్ మోర్ రిజల్ట్స్. ఒకటే విషయం ఏంటి అంటే బాగా కష్టపడి ఖచ్చితంగా మనం ఫోకస్డ్ గా ఒక 5 to 6 months అలా టైం పెడితే ఖచ్చితంగా ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటి అంటే ఇది ఒక సిఆర్ఎం టూల్ అండి, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ సంబంధించిన టూల్ ఇది. అండ్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. కానీ చాలా తక్కువ రిసోర్సెస్ అయితే, అంటే తక్కువ మందే ఈ కోర్సెస్ గురించి చెప్తా ఉంటారు. మరి ఇంత మంచి కోర్సు అండ్ ఇంకోటి ఏంటి అంటే కాంపిటీషన్ తక్కువ ఉంది, అంటే జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, నేర్చుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. ఓకే, అంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది అండ్ డిమాండ్ ఎక్కువ ఉంది, దాని దగ్గర సప్లై అయితే ఇక్కడ లేదు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ నేర్చుకుంటే బాగుంటుంది. సో అశోక్ డైనమిక్స్ అండి, సో అశోక్ డైనమిక్స్ సో చాలా సక్సెస్ స్టోరీ అండి. చాలా తక్కువ జీతం నుంచి మనం ఏమనుకోవచ్చు, ఒక 10,000 15,000 జీతం దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50 లక్షల ప్యాకేజ్ వరకు తను వెళ్ళాడు. అలా ఎలా వెళ్ళాడు, అతని జర్నీ అంటే చాలా ఇన్స్పైరింగ్ జర్నీ ఇది. ఆన్ సైట్ కూడా వెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించి అంత టాలెంటెడ్ పర్సన్. బట్ మన వాళ్ళు, మన తెలుగు కమ్యూనిటీలో ఇట్లా మంచిగా ఇంకా చాలా మందిని ప్రిపేర్ చేయాలని కాన్సెప్ట్ తోటి కొన్ని సంవత్సరాల నుంచి చాలా కొన్ని వందల వేల మందిని ట్రైన్ చేశారు, చాలా మంది జాబ్ తెచ్చుకోవడంలో కూడా సపోర్ట్ చేశాడు. అండ్ దీంతో పాటు రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ సపోర్ట్, మాక్ ఇంటర్వ్యూస్, జాబ్ అలర్ట్స్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్, జాబ్ వచ్చాక కూడా మళ్ళీ దానికి సంబంధించిన వర్క్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం కానీ, డైలీ అసైన్మెంట్స్. జనరల్ గా ఏంటి అంటే డైలీ చాలా మంది టాస్క్లు అంటే క్లాసులు చెప్పేస్తారు, వదిలేస్తారు. అలా కాకుండా టాస్క్లు ఇచ్చి ఆ టాస్క్లు కరెక్ట్ చేస్తున్నారు లేదా ట్రాకింగ్ రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ డౌట్స్ క్లియరెన్స్ సెషన్, రియల్ టైం ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ తోటి ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, తక్కువ కోడింగ్ కావాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి, సెక్యూర్డ్ ఉండాలి అనుకునే వాళ్ళు ఇది ప్లాన్ చేసుకోవచ్చు. సో మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 విచ్ ఇస్ మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఇది. దీంతో పాటు పవర్ యాప్స్ కూడా నేర్పిస్తారు. సో జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి మీకు సూట్ అవుతుందా లేదా, దీనికి సంబంధించి గైడెన్స్ కావాలి అనుకుంటే సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అశోక్ డైనమిక్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అంటే యూ కెన్ కాంటాక్ట్ టు CYC యాజ్ వెల్. థ్యాంక్ యూ.